వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న రెండు దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహమునకు బోధించుచుండెను. హల్లెలూయా. పరిశుద్ధమైన మా దేవ యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. కృపగల దేవుడవయ్యా, మీకు వందనాలు. ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ జీవమునై ఉన్నటువంటి ఈ లేఖన భాగమును ఆత్మానుసారంగా మా మధ్యలో వెల్లడి చేసి ఆత్మానుసారమైనటువంటి నడిపింపు మాకు దయచేయమని వినగల శివుడు గ్రహింపగల మనస్సు మాకు అనుగ్రహించి ప్రభు రాజుగా అధిపతిగా మాకు తోడుగా నడిపించాలని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్. చదవండి. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి. హల్లెలూయా. గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి దేవుని వాక్యము బోధించుండగా దేవుడు ఆ సరస్సు తీరమునకు వెళ్ళి దేవుని వాక్యము బోధించుండగా అనేకులు ఆయన మీద పడుచున్నారు. నాకు దేవుని వాక్యం కావాలి, దేవుని వాక్యం వినాలని ఆసక్తితో పరిగెత్తి ఆయన దగ్గరికి వస్తున్నారు. దేవుడు హల్లెలూయా. ఎట్లా వస్తున్నారు? ఆసక్తితో ఆయన మీద పడుతున్నారు. ఆయన బాడీ గార్డ్ ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. అప్పుడు ఇంకా శిష్యులను తయారు చేసుకోలేదు. ఆయన మీద పడుచున్నారు. వాక్యం బోధించుతున్నారు. ఎందుకు ఆయన మీద పడుచున్నారు? జీవవాక్యం నాకు కావాలి. ఎందుకంటే జీవవాక్యము అది ఇహ సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. కాబట్టి ఆ వాక్యం కావాలి. ఆ వాక్యం, దేవుని వాక్యం వినుట వలన మనము బ్రతుకుతాం. దేవుని వాక్యము వినడం వలన మనం బ్రతుకుతాం. దేవుని వాక్యమే మనం బ్రతికించేది. దేవుని వాక్యమే మనల్ని పరలోక రాజ్యం నడిపించేది. దేవుని వాక్యమే మనలను ఈ భూమి మీదకి పంపించింది. దేవుని వాక్యమే. ఈ భూమి మీద మనం ఇటు రీతిగా శ్వాస పీల్చుతున్నాము అంటే, మనం ఇటు రీతిగా చూస్తున్నామంటే అది దేవుని వాక్యమే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడి ఉండెను. ఆ దేవుడై ఉన్నటువంటి వాక్యం ద్వారానే మనం బ్రతుకుతున్నాము. దేవుడై ఉన్నటువంటి వాక్యం ద్వారానే మనము నడుస్తున్నాము. అనేక పనులు చేస్తూ మనం జీవనం నడిపిస్తున్నాము. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుని వాక్యం వినాలి అని దేవుని వాక్యము ఆయన వారి యొక్క కూర్చున్నప్పుడు వారు ఎంతమంది అక్కడ ఆయన మీద పడుతున్నారు అంటే అనేక జన సమూహము ఆయన మీద పడుతుండగా, ఆ సరస్సు తీరమున ఉండి బోధిస్తుండగా అనేక జన సమూహం ఆయన మీద పడుతున్నారు. అంటే ఎందుకు ఆయన మీద పడుతున్నారు? దేవుని బిడ్డలుగా ఉండాలి. మనము ఒకనాటికి ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కాబట్టి మొదగానే దుర్దినములు రాకమునిపే, వీళ్ళంతా సంతోషం చెప్పు రాకమునిపే ఈ సమయము ఈ స్థలమందు నేను నిల్చొని వాక్యం బోధిస్తాను. మరొక రోజు ఈ స్థలమందు మరొక రోజు వాక్యం బోధిస్తాను. నేను వాక్యం బోధిస్తానా? బోధించను. మరణం వరకే. కానీ ఒకనాటికి ఈ స్థలం ఇంకోరు ఆక్రమించుకుంటారు, బోధిస్తారు. కాబట్టి దేవుని వాక్యం, దేవుని వాక్యం బోధిస్తుండగా అనేకులు వచ్చి దేవుని వాక్యం వినాలి ఆసక్తితో ఆయన మీద పడుతున్నారు. ఇంకా చదవండి. ఆ సరస్సు తీరమున ఉన్న రెండు దోణెలను చూశాను. హల్లెలూయా. ఆ సరస్సు తీరమున ఎన్ని దోణెలు ఉన్నాయట? రెండు దోణెలు. రెండు దోణెలు ఉన్నాయి. రెండు దోణెలు ఆ సరస్సు తీరమున ఉన్నాయి.
కాబట్టి ఆ ధోనిలో ఇంకా చదవండి. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండేది. తమ వలలు కడుగుచున్నారు. ఇద్దరు జాలరులు దిగి తమ వలలను మనం కడుక్కునే వారిగా మనం ఉంటున్నామా? మన సువార్త ఈ లోకంలో ఎలా వెళ్తుంది? మన సువార్త ఈ లోకంలో, మన ప్రత్యక్షత ఈ లోకంలో ఎలా వెళ్తుంది? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సువార్త కడుక్కొని మనం సువార్త చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. మనం కడుక్కున్న తర్వాత మనం సువార్త చేయాలి. మనం పరిశుద్ధులుగా ఉండి మన దేవుని చిత్తానుసారంగా ఉన్నప్పుడు మాత్రమే మనం సువార్త చేయాలి. దేవుని చిత్తానుసారం మన ఎడల దేవుని చిత్తమును లేదంటే మనం సువార్త చేయకూడదు. చేసిన ఎడల అది మన తిరిగి మీ మీద పడుతుంది. దుష్టుడు కొంతమంది మేము కూడా దయ్యములు వెళ్ళగొడతామని కొంతమంది పోయి దయ్యములు వెళ్ళగొడతామంటే ఆ దయ్యం ఎగిరి వారి మీద పడి వారిని వెళ్ళగొట్టింది దేవుని మీద. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి క్రియలు, లోక సంబంధమైనవి మళ్ళీ తిరిగి మన మీదకి వస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము స్వార్థ చేయాలంటే మనం కడుక్కున్న వారిగా మనం ఉండాలి, పరిశుద్ధులుగా మనం ఉండాలి, తిరిగి చెల్లించినటువంటి అనుభవం మనలో ఉండాలి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనం స్వార్థ చేయగలము. మనము ఇంకా దేవుని చిత్తానుసారంగా మనం ఉండగలము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని చిత్తానుసారంగా జీవించాలి. హల్లెలూయా. చదవండి. ఆయన ధోనిలలో ఒక ధోని ఎక్కి కొంచెము తోయమని అడిగి కూర్చుండి ఆ ధోనిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. హల్లెలూయా. కాబట్టి మనము లోతుకు స్పిరిచువల్గా ఆత్మానుసారంగా మనము లోతుకు వెళ్ళి ఆత్మానుసారంగా మనం లోతులో ఉండి మనం బోధించాలి. ఆత్మానుసారంగా లోతుకు వెళ్ళాలి. బైబిల్ వాక్యం లోతులోకి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము మనం బోధించగలం. హల్లెలూయా. కాబట్టి దేవుడు నన్ను ప్రేమించి ఇది రీతిగా సజీవులుగా మనం ఉన్నామంటే హల్లెలూయా. కాబట్టి మనము దేవుని వాక్యము వినుచుండగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము వింటా ఉంటే మనం ఏమైతా ఉంటాము? దేవుడు మనకు బోధిస్తాము. కాబట్టి లోతులకు మనం వెళ్ళినప్పుడు, బైబిల్ వాక్యపు లోతులోకి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. బయట ఉన్నప్పుడు అనేక జనులు వచ్చి ఆయన మీద పడుచున్నారు. కాబట్టి ధోని అంటే మనమే దేవుడు బిడ్డ. ధోని అంటే మనం ఏం చేయాలి? అంతరంగ స్వరూపాన్ని పరిశుద్ధపరచుకోవాలి. అంతరంగ స్వరూపాన్ని పరిశుద్ధపరచుకోలేని ఎడల అప్పుడు దేవుడు మనలోకి వస్తాడు. మన అంతరంగంలోకి దేవుడు రావాలంటే మనం ఏం చేయబడాలి? పరిశుద్ధపరచబడాలి. కాబట్టి అక్కడ వలన కడుకొనుచుండగా ఆ ధోని ఏమై ఉన్నది? పరిశుద్ధమైనది. ఆ ధోని కడగబడ్డది. కాబట్టి ఆ ధోని ఎక్కిన దేవుని బిడ్డ. హల్లెలూయా. మనము కడగబడి మన ధోనిలోకి ఎవరు వస్తారు? యేసు ప్రభు వస్తారు. కడగబడిన ధోనిలోకి యేసు ప్రభు ఎక్కిన. ఇంకా ధోనిలు చాలా ఉన్నాయి కానీ వాటిలోకి ఎక్కలే. కానీ కడగబడ్డ ధోనిలోకి యేసు ప్రభు ఎక్కి సువార్త ప్రకటించారు. కాబట్టి మనము కూడా కడగబడిన ఎడల మనలో
మనలోకి యేసు ప్రభు వచ్చి మనలో నుండి యేసు ప్రభు స్వార్థ ప్రకటిస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి మనము కడగబడిన వారి లెక్కలో ఉండి మనం లోతులకు వెళ్ళి వాక్యపు లోతులోకి వెళ్ళి మనము స్వార్థ ప్రకటించిన ఎడల అనేకులు రక్షింపబడతారు దేవుని. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యపు లోతులో మనము దేవుణ్ణి సేవించాలి. ఇంకా చదవండి. లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడ రాత్రి అంతయు ప్రయాసపడితివి కానీ మాకేమీ దొరకలేదు. అయినాను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోతునకు పంపి వలలు వేయుడి. ఎవరంటారు? యేసు ప్రభు. మనం ఎక్కడికి పోయి వల వేయాలి? లోతునకు వెళ్ళి వల వేయాలి. వల దేనికి సాదృశ్యం? సువార్తకు వల సాదృశ్యం. సువార్త అంటే వల. ఈ లోకంలో మనం సువార్త చేయాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? లోతునకు వెళ్ళాలి. వాక్యపు లోతులోకి వెళ్ళి మనం సువార్త చేయాలి. వాక్యపు లోతులోకి వెళ్ళి సువార్త చేసినప్పుడు అక్కడ చేపలు దొరుకుతాయి. హల్లెలూయా. ఆ దోణిలో ఎవరు ఉండాలా? యేసు ప్రభు ఉండాలా. నీ దోణిలో యేసు ప్రభు ఉండాలా. నువ్వు వాక్యపు లోతులోకి వెళ్ళి నువ్వు లోకంలో సువార్త ప్రకటించాలా. అప్పుడు చేపలు పడతాయి. చేపలు అంటే విశ్వాసపు సాదృశ్యం. అన్ని జనులు సాదృశ్యం. చేపలు పడతాయి, లేకపోతే చేపలు పడలేదు. కాబట్టి అడగబడి ఉండాలా. నీ ధోనిలో యేసు ప్రభు ఉండాలా. నువ్వు వాక్యపు లోతులోకి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించినప్పుడు అప్పుడు అనేక జన సమూహము నీ సన్నిధికి వచ్చి, మందిర సన్నిధికి వచ్చి హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమును మనం జరిగించాలి అంటే వాక్యపు లోతులకు వెళ్ళి, వారు వాక్యపు లోతులో వెళ్ళినప్పుడు చేపలు పడేయాలి. చదవండి. ఆ లోతులోకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏమంటున్నారంటే, నా ఏలినవాడా మేము రాత్రి ప్రయాసపడినాను మాకేమీ దొరకలేదు. ఎందుకు దొరకలేదు? రాత్రి అంతా ప్రయాసపడినాను, ఏమీ దొరకలేదు. ఎందుకు దొరకలేదు? వెనుకైన దేవుడు మీలో లేడు. ఒక చేప కూడా దేవుని మందిరానికి రాదు. ఒక చేప కూడా దేవుని సన్నిధికి రాలేదు. అనేక చేపలు దేవుని సన్నిధికి రాలేదు. కాబట్టి ఎందుకు రావట్లేదు? మీరు రాత్రి అంతా ప్రయాసపడుతున్నారు. రాత్రి ప్రయాసపడితే మీకేమి రాదు. అంటే మీరు వెలుగైనటువంటి దేవుడు మీలో లేడు. వెలుగైనటువంటి దేవుడు మీలో లేడు. మీకు వెలుగున్నప్పుడు అప్పుడు వెలుగులో ప్రయాసపడండి. వెలుగులో వెతికినప్పుడు దొరుకుతుంది. వెలుగులో రండి. మీకు వెలుగు, నేను వెలుగైన ప్రకారం మీరు కూడా వెలుగై ఉండండి. దేవుని లేఖనాలు సేవిస్తున్నారు దేవుని బిడ్డ. కాబట్టి ఆయన రాత్రి అంతా ప్రయాసపడడం అంటే మీరు వెలుగు లేనప్పుడు దేవుడు ఏమైనాడు? వెలుగైనాడు. మీరు దేవుడు లేనప్పుడు, మీ ధోనిలో దేవుడు లేనప్పుడు మీరు చీకటి సంబంధికులే. కాబట్టి మీరు దేవుడు ఉన్నప్పుడు మీరు వెలుగై ఉంటారు. అప్పుడు వెలుగులో మీరు సువార్త ప్రకటించిన ఎడల అప్పుడు చేపలు అనేది మీ సన్నిధికి, దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. వారు ఏమంటారు? మేము రాత్రంతా ప్రయాసపడినాను, ఒక చేప దొరకలేదు అంటారు. ఎందుకు దొరకలేదు? రాత్రంతా ప్రయాసపడ్డారు, ఎందుకు దొరకలేదు? వారిలో దేవుడు లేడు. దేవుని ప్రణాళిక అలా ఉండదు దేవుని ఉంటారు. కాబట్టి ఈ జీవితాంతం మీ చీకటి నుంచి ఎంత ప్రయాసపడ్డా, ఎంత స్వార్థ ప్రకటించిన ఒక ఆత్మ కూడా రక్షింపబడదు. మీ ప్రవర్తనే స్వార్థగా మార్చబడాలి. మీ ప్రవర్తనే ఈ లోకంలో ప్రత్యక్షత పరచబడాలి. అప్పుడు అనేకులు ఈ సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి ఆరాధిస్తూ దేవుడిని మహిమపరుస్తారు. దేవుని బిడ్డ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రంతా ప్రయాసపడ్డారు, మాకేమీ
మాకేమీ దొరకలేదు. ఇప్పుడు మీరు వలలు వేయండి. ఎటువైపు ఏమంటాడు? ఇప్పుడు మీరు వలలు వేయండి, నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. మనం దేవుని మాట చొప్పున మనం సువార్త ప్రకటించాలి. దేవుని మాట చొప్పున సువార్తని వల వేయాలి. దేవుని మాటకు మనం లోబడి సువార్తని వల వేయాలి. దేవుని మాటను మనము ప్రకటించాలి అంటే మనలో ఎవరు ఉండాలి? నీ ధోనిలో యేసు ప్రభువు ఉండాలి. నీ శరీరం అనే ఈ దేహం అనే ధోనిలో యేసు ప్రభువు ఉన్నప్పుడు మనం సువార్త ప్రకటించినప్పుడు అప్పుడు చేపలు పడుతుంది. అప్పుడు అనేకులు జన సమూహం వచ్చి ఈ మందిరం నుండి దేవుని స్తుతించి ఆరాధిస్తారు. దేవుని బిడ్డ హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ మాట యేసు ప్రభు మాట చొప్పున వల వేసినప్పుడు చేపలు పడ్డాయి. విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. దేవుని బిడ్డ విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. మనం దేవుని మాట చొప్పున మనం ప్రకటించినప్పుడు, దేవుని మాట చొప్పున మనలో దేవుడు ఉండాలి, మనలో దేవుడు ఉండాలి, మనం వెలుగై ఉండాలి. వెలుగైన జీవితంలో మన స్వార్థ ప్రకటించిన ఎడల అనేక మంది విస్తారమైన జన సమూహం వచ్చి దేవుని మహిమపరుస్తారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని చిత్తము జరిగించి దేవుని నామమును మహిమపరిచేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అలాగు చేయాలి. ఎలా చేయాలి? దేవుడు చెప్పినట్టు మనం చేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలు పడతాయి. దేవుడు చెప్పినట్టు మనం చేసినప్పుడు మనం స్వార్థని వాళ్ళ కడగాలి. మనం కడగబడాలి. మనలో దేవుడు, మన ధోనిలో దేవుడు ఉండాలి. అప్పుడు మనం లోకంలో స్వార్థ ప్రకటించాలి. చీకట్లో మనం స్వార్థ ప్రకటించదు. మనలో దేవుడు ఉన్నప్పుడు మనలో వెలుగు వస్తుంది. అప్పుడు మనం స్వార్థ ప్రకటించినప్పుడు అనేక మంది వచ్చి దేవుని సన్నిధిలో దేవుని నామమును మహిమపరుస్తారు. దేవుని హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అటు రీతిగా మన స్వార్థ ఉండాలి. మనం కడగబడిన వాళ్ళ లెక్కలోనూ దేవుని సన్నిధిని మనం అనుభవించే వాళ్ళ లెక్కలోనూ ఉన్నప్పుడు దేవుని మనం లోతులోకి, ఆత్మీయ స్థితిలో లోతులోకి, మనం దేవుని వాక్యపు లోతులోకి మనం వెళ్ళి మనం స్వార్థ ప్రకటించినప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. దేవుని హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటు రీతిగా మన జీవితాలను జరుగుతుంది. మన ఐగుప్తులో ఉండి మనం ఎక్కడికి రావాలి? యెరూషలేములోకి వచ్చి మనం స్వార్థ ప్రకటించాలి. ఐగుప్తులోనే ఉండి స్వార్థ ప్రకటిస్తే, లోకంలోని లోకేచ్ఛలను మనలో పెట్టుకొని స్వార్థ ప్రకటిస్తే నో ఛాన్స్. యేసు ప్రభు ఐగుప్తులో నుండి ఎక్కడికి వచ్చిండు? యెరూషలేములోకి తేబడ్డాడు. ఐగుప్తులో నుండి యెరూషలేములోకి రప్పించబడ్డాడు. కాబట్టి యెరూషలేములోకి వచ్చి మనము సువార్త ప్రకటించిన, ఐగుప్తులో ఉండి యేసు ప్రభు సువార్త ప్రకటించిండ. ఐగుప్తులోకి వచ్చి యేసు ప్రభు సువార్త ప్రకటించిండు. మనం కూడా లోకేచ్ఛల నుండి దేవుని బిడ్డల స్థాయిలోకి వచ్చి మనం సువార్త ప్రకటించాలి. అప్పుడు యేసు ప్రభు మాట చొప్పున మనము సువార్త ప్రకటించుతున్నట్టు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకా ఐగుప్తు స్థితిలో ఉన్నామేమో ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఐగుప్తులు అంటే లోకము, లోకేచ్ఛలు మనలో ఉన్నామేమో మనం పరిశీలించుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యం ఏంటంటే బైబిల్ మన చేతికి అందించి ఉన్నాడు. బైబిల్ మన చేతికి అందించి ఉన్నాడు. అదే గొప్ప భాగ్యం. బైబిల్ అంటే ఏంటంటే ఇక సంబంధమైన ఈ లోకంలో నుండి పరలోకమునకు తీసుకుపోయేది ఈ బైబిల్. ఈ లోకంలో నుండి పరలోకమునకు తీసుకుపోయేది ఈ బైబిల్. ఈ బైబిల్ని ఎవరైతే ధ్యానించి బైబిల్ ఏ విధమైనటువంటి మనకు బోధిస్తుందో, మనము బైబిల్ బోధించినటువంటి బోధనను మనము గ్రహించి, మనం నమ్మి విశ్వసించి బైబిల్ మాట చొప్పున మనము జీవించిన ఎడల మనము పరలోకమునకు ఎక్కిపోతాము. అలా బైబిల్
బైబిల్ ఏ విధంగా జీవించమని చెప్పిందో అటు రీతిగా మనం జీవించకపోతే మనకు పరలోక రాజ్యము లేదు. మనం ఇష్టానుసారంగా మనం జీవిస్తే మనకు పరలోక రాజ్యము లేదు. మనం దేవుని నమ్ముకున్నదే పరలోక రాజ్యం నిమిత్తం. పరలోక రాజ్యం నిమిత్తం అందరు మనం బతకలేమా? బతుకుడు గొప్ప కాదు, పరలోక రాజ్యం వెళ్ళటం గొప్ప. ఆత్మానుసారంగా వెళ్ళడం గొప్ప, ఆత్మానుసారంగా జీవించడం గొప్ప. నేను ఆకాశ పక్షుల్ని చూడండి, నేను వాటిని అవి విత్తట్లేదు, కొయ్యట్లేదు, వాటిని నేను పోషిస్తలేదా? మిమ్మల్ని నేను పోషించనా? దేవుడిచ్చిన సమయము దేవుడికి ఇవ్వాలి. దేవుడు మనకు 6 దినములు కష్టపడమని 6 దినముల సమయం గొప్ప, పెద్దగా, ఎక్కువ, 1 దినం సమయం ఎక్కువ? చెప్పండి. భౌతికంగా 6 దినముల సమయము, మనకిచ్చినటువంటి 6 దినముల సమయం, మనం జీవించుటకు 6 దినముల సమయం చాలా ఎక్కువ. మనం బ్రతుకుటకు, తిండి కోసం, కూడు గుడ్డ కోసం చాలా ఎక్కువ. 1 దినము సమయం చాలా తక్కువ అడిగిందా దేవుడు? ఎక్కువ అడిగిందా? తక్కువ అడిగాడు. ఆత్మానుసారంగా ఈ 1 దినము సమయమే ఎక్కువ, 6 దినముల సమయం కంటే 1 దినము సమయమే ఎక్కువ దేవుని దృష్టిలో ఎక్కువ. కానీ మన దృష్టిలో ఇది చాలా తక్కువ సమయం. తక్కువ సమయాన్ని దేవుడు అడుగుతున్నాడు, ఎక్కువ సమయాన్ని మీకు ఇస్తున్నాడు. కాబట్టి ఎక్కువ సమయాన్ని మనకి ఇచ్చినప్పటికీ దేవునికి మహిమపరచడానికి తక్కువ సమయము దేవుడు అడిగిన ఆ సమయం కూడా మనం ఇవ్వకపోతే దేవునికి మనము లెక్క చెప్పేవారిగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన సమయమును మనము దొంగిలించే వారిగా మనం ఉండాలి. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదములను మనం దొంగిలించే వారికి మనం ఉండదు. కాబట్టి ఇది కూడా దేవుడు సూటిగా తేటగా ఆత్మానుసారంగా దేవుడు మనల్ని అడుగుతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను వాక్య లోతులోకి వెళ్ళి మనల్ని కడుక్కోమంటున్నాడు, పరిశుద్ధపరచుకోమంటున్నాడు. ఎటు రీతిగా జీవించాలో అటు రీతిగా మనం జీవించాలంటున్నాడు.